ఆ తండ్రికి ఆ కొడుకు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమయ్యా అంటే, నా కొడుకు ఎప్పుడూ కూడా చేచాచి ఏ ఒక్కరిని కూడా సహాయం కోసం కావచ్చు, ఆర్థికంగా ఉన్నటువంటి అవసరాల కోసం కావచ్చు, ఏ ఒక్కరి మీద ఆధారపడడానికి వీల్లేదని చెప్పి ఆ కుమారునికి నెలకు కాదు, సంవత్సరానికి కావలసినటువంటి పాకెట్ మనీ ఒకేసారి ఇచ్చేశాడు. ఎప్పుడైతే సంవత్సరానికి కావలసిన పాకెట్ మనీ ఆ తండ్రి ఆ కుమారునికి ఇచ్చేశాడో, వాడికి కావలసిన డబ్బులు ఎప్పుడైతే ఆ కుమారుడు పొందుకున్నాడో, ఇక తండ్రి దగ్గరికి రావాల్సిన పనే ఉంటుందండి. ఇంటికి వస్తాడు, తింటాడు, పడుకుంటాడు, పొద్దున్నే లేస్తాడు, వెళ్ళిపోతాడు. తండ్రితో సమయం గడపడం కానీ, తండ్రితో కాసేపు ఉండడం కానీ అస్సలు ఓపిక లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. డాడీ, నేను నాయనా, అదే ఇచ్చిన పాకెట్ మనీ అయిపోయింది కాబట్టి మీరు ఇస్తారా పాకెట్ మనీ? ఎప్పుడు వస్తాడో తెలుసా మీకు? మనీ అయిపోయినప్పుడే తండ్రి దగ్గరికి వస్తాడు. మనీ ఉన్న నెలకు ఒకసారి పాకెట్ మనీ ఇవ్వడం మొదలుపెట్టాడు. తన కుమారులో మార్పు ఏమో వస్తుందేమో అని చెప్పి. కానీ ఎగ్జాక్ట్గా నెల అయ్యేసరికి జీతం కోసం వచ్చినట్టుగా పాకెట్ మనీ కోసం తండ్రి దగ్గరికి వచ్చేవాడు. ఎన్నైనా వచ్చావు, మళ్ళా పాకెట్ మనీ అయిపోయింది డాడీ, డబ్బులు ఇచ్చారుగా, అయిపోయినాయి. అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా అండి? మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఒకవేళ 10 రూపాయలు రోజుకి ఇస్తున్నాడు అనుకోండి, నెలకి 300 రూపాయలు. 300 రూపాయలు ఇచ్చే తండ్రి కాస్త 10 రూపాయలు ఇచ్చాడు. 300 రూపాయలు చేతిలో పడాల్సిన దానికి బదులుగా 10 రూపాయలు చేతిలో పడేసరికి కొడుకు ఏం అర్థం కాల. ఏమైంది మా నాన్నకి? 300 రూపాయలు ఇవ్వాల్సిన దానికి బదులుగా 10 రూపాయలు ఇస్తున్నాడు ఏమిటి? ఏమైంది నాన్న? నాకు ప్రతి నెల 300 ఇస్తావు కదా, ఇప్పుడు సడన్గా 10 రూపాయలు చేతిలో పెట్టావేమిటి? అవునరా, ఇక నుంచి 10 రూపాయలు నీకు ఇస్తాను. ఎందుకని? నీకు 300 రూపాయలు ఇస్తే ఆ 300 రూపాయలు అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తున్నావు, 30 డేస్కి ఒకసారి వస్తున్నావు. నిన్ను ప్రేమించి నీకే కష్టం ఉండకూడదని చెప్పి నేను ముందుగానే సమస్తము నీకు ఇస్తూ ఉంటే నన్ను మర్చిపోయి నీకు అవసరం ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తున్నావు. కాబట్టి ఇక నుంచి ప్రతిరోజు ఏ రోజు పాకెట్ మనీ ఆ రోజే ఇస్తా. కనీసం అలాగైనా నువ్వు నా దగ్గరకు వస్తావేమో, అలాగైనా నా దగ్గరకు వచ్చి కాసేపు నాతో సమయం గడుపుతావేమో, అలాగైనా నాతో మాట్లాడుతావేమో ఆశతో ఇక నుంచి నేను ఏ రోజు పాకెట్ మనీ ఆ రోజే ఇస్తారా? లేకపోతే నువ్వు నాకు కనిపించవు. నీకు కావలసిందల్లా నీకు ఇచ్చేశానంటే, ఓ నెలకు కావాల్సిందల్లా నీ చేతిలో పెట్టేశానంటే, నీకు మరలా అవసరం పడేంత వరకు నువ్వు నా ముఖం కూడా చూడలేదురా. ఆ తండ్రి ఆవేదనను గమనించినటువంటి గుర్తించిన కుమారునికి బుద్ధి వచ్చింది. నిజమే కదా, నా పాకెట్ ఖాళీ అయినప్పుడు, నేను ఆర్థికంగా కష్టం గుండా వెళుతున్నప్పుడే నాన్న దగ్గరికి వస్తున్నాను కానీ, ఇస్తున్నటువంటి నాన్నతో సమయం గడపడం కానీ, ఆయన సన్నిధిలో ప్రేమను పొందుకోవడం కానీ, పంచిపెట్టడం కానీ చేయట్లేదే అని చెప్పి తన తప్పును తెలుసుకున్నాడు. దయచేసి గమనించండి, దేవుడు ఇశ్రాయేలీయులకు ఆ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో సంవత్సరానికి కావలసినటువంటి ఆహారాన్ని ఇవ్వలేదండి. మరి ఏ రోజుకు ఆ రోజు దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చాడు. కారణం ఏమిటి? ప్రతిరోజు ఆయన మీద తన ప్రజలు ఆధారపడతారని, ఆయన సన్నిధి మీద ఆధారపడతారని, ఆయన సన్నిధిని అనుభవిస్తారని. ప్రియ సహోదరి సహోదరుడు వింటున్నారా? మనలో కొంతమంది కేవలం అవసరానికి దేవుని దగ్గరికి వస్తారు, ఆపదలోనే దేవుని దగ్గరికి వస్తారు. అవసరాలు తీర్చుకొని దేవుణ్ణి ఆ తర్వాత వదిలేసేటటువంటి ఆత్మీయత, దయచేసి వినండి, అది ఆత్మీయత కానే కాదు. దేవుడు కోరుకుంటుంది ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి కలిగి జీవించాలి, దేవునితో నడవాలి ప్రతిదినము.